లెక్క వెళ్తుందండి. అసలు బేటీ బచావో, బిఫోర్ బేటీ దట్ పడావో ఐ అంటే కమ్ బ్యాక్ టు చాలా రజనీ గారు మీ దగ్గరకు సినిమాలు వస్తాను. వెళ్తున్నాయండి. రామ్మోహన్ రావు గారు అప్పుడప్పుడు చాలా సంచలనాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి తీర్పు మాత్రం ఒక చెంపపెట్టు లాంటిదనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా, అంటే అన్ని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు గెలిచిన వాళ్ళకైనా కానీ ఓటమి పాలైన వాళ్ళకైనా కానీ. అండ్ మోరోవర్ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మొదటి నుంచి ఒక లైన్ అనుకుంటున్నాం, వద్దనుకున్న వాళ్ళే ఈరోజు కావాల్సినటువంటి అవసరం వచ్చింది. సో దానికోసం కొన్ని చర్చలు జరిగాయి. ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీ రోల్ పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ మోరోవర్ ఇట్లాంటి టైంలో ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది, సరే కీ రోల్ ప్లే చేస్తున్నారా, లేదంటే మిత్రపక్షంగా ఉన్నారా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారా, జరిగింది, హ్యాపెండ్. బట్ ఇప్పుడు కావాల్సింది అమరావతి రాజధాని అభివృద్ధి జరగాలి. రాజధానికి ఒక ప్యాకేజ్ కావాలి. 50,000 కోట్ల, 1,00,000 కోట్ల, అది సెకండరీ విషయం. అభివృద్ధికి ఎంత ఉంటుంది దానికి సంబంధించినటువంటి అంశం. ఇంకా రోడ్లు అనేది ప్రధానంగా ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. రోడ్లు, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ మొత్తం పేపర్ల మీదనే కనిపించింది తప్ప ఎక్కడా రోడ్లు కనిపించినటువంటి పరిస్థితి. తో పాటు పోలవరం, గతంలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ నిండు అసెంబ్లీలో పోలవరాన్ని పలానా డేట్ వరకు ఫినిష్ చేస్తాం అని కనీసం ఫినిష్ చేయలేనటువంటి పరిస్థితి, కొంతైనా దాన్ని కన్స్ట్రక్షన్ చేయలేనటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఇవన్నీ టాస్కులు అభివృద్ధి చేసి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మళ్ళీ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని చెప్పడం ఇట్లాంటి సందేహం లేదు. సో ఇప్పుడు కేంద్రంలో పోషించేటువంటి పాత్ర రాష్ట్రానికి రావాల్సింది. ఏం చెప్పొచ్చు? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే 3 పార్టీల పెద్దలు, ముఖ్యంగా 3 పార్టీలు గెలిచిన పార్టీలు ఉన్నాయి ఇక్కడ. రజనీ గారికి, శ్రీనివాసరావు గారికి, శ్రీనివాస్ గారికి, అట్లాగే వెంకటేశ్వర రెడ్డి గారికి అభినందనలు, కృతజ్ఞతలు చెప్పాలంటే. కృతజ్ఞతలు ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున గట్టిగా పోరాడు చెప్పాలంటే. ఒక రకంగా వీర సైనికుల్లాగా వీర మహిళ రజనీ గారు ఎట్లనో అలాగే అన్ని పార్టీల తరఫున గట్టిగా పోరాడు. నేనేమంటున్నాను, నిన్న నుంచి అంటున్నాను, దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప చేయడం కాదు, కానీ నిన్న నుంచి 7 టీవీలో అదే చెప్పాను. నేను మొట్టమొదటి వాడిన పదము 10:30కి చెప్పాను, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాబోతున్నారు అని చెప్పి. ఎందుకంటే 21 సీట్లు అప్పటికి గెలవలేదు, ట్రెండ్సే వస్తున్నాయి. కానీ విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును గత 5 ఏళ్లుగా పోరాడి చివరికి విజయం సాధించారు. ఈ విజయం ప్రజలు జరుగుతున్నారు. ఎప్పుడు కూడా పార్టీలు నాయకులు గెలుస్తుంటారు, పోతుంటారు, కానీ చరిత్ర నిర్మాతలు ప్రజలే అనడానికి మంచి ఉదాహరణ. ఒక రకంగా ఓట్ల సునామీ కురిసింది అన్న. నా 49 ఏళ్ల జర్నలిజం జీవితంలో ఇది 3వది చూసేది. ఎందుకంటే మొట్టమొదటిదేమో అప్పుడేమో వ్యాక్యూమ్ ఉండే ఎన్టీ రామారావు గారు, అప్పుడు మేము యువకులము, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 9 నెలల్లో పార్టీ వచ్చింది, 200 సీట్లు వచ్చినాయి. రెండోసారి 201. అట్లా చూసుకుంటే అప్పటి విజయం అంతా మనకు 294, 200 అంటే 2/3 అంటే రెండిట్లో 3 రెండు వంతులే. కానీ ఇవాళ కేవలం 6% ఓట్లే చూడండి. అంటే 6% సీట్లే, 6% సీట్లు అంటే 100 కారనుకోండి, మిగతా 75కు 5 అనుకున్నా 11 సీట్లు వచ్చినాయి. రెండోది 151 సీట్లు వైసీపీకి రావడం కూడా తక్కువేం కాదు, నేను కాదట్లేదు. కానీ ఇప్పుడున్న విజయం అయితే కాదు. కనుక ఈ ఓట్ల సునామీ కురిపించిన ప్రజలు గుంభనంగా ఆ విధ్వంస పాలనకు వ్యతిరేకంగా ఇన్ని రోజులు దాచుకున్నారు కదా. అంటే మనందరం మాట్లాడినాం, వాళ్ళు మాట్లాడి ఎక్కడ వేటు వేయాలో అక్కడ వేటు వేసిండ్రు. ఈ పార్టీలకు అధికారం ఇచ్చింది, ఈ కూటమికి అధికారం ఇచ్చింది. కానీ ఈ కూటమిలో ఫెవికాల్ లాగా గట్టిగా అతుక్కుపోవడానికి, అంటే అటు కాషాయాన్ని ఇటు పసుపచ్చను గట్టిగా అతుక్కుపోవడానికి ప్రయత్నం చేసి ఫెవికాల్ లాగా మధ్యలో మిగిలిపోతారేమో, ఈ గొడవలు నలిగిపోతారేమో అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు ఏమైందంటే శ్రీశ్రీ గారి కవిత గుర్తొస్తున్నారు, నిటారుగా నింగికి ఎగిరితే నిబిడాచర్యంతో మీరే, తప్పామని పడిపోతే నిర్దాక్షణ్యంగా మీరే. ప్రజలు ఏం చేస్తారు, ఇది చెప్తారు అది చెప్తారు అని చెప్తారు. బాగా పైకి ఎగిరినప్పుడేమో ఆశ్చర్యంతో చూస్తారు, కింద పడ్డప్పుడు నిర్దాక్షిణ తొక్కుంటూ పోతారు. ప్రజలైనా ప్రకృతి అయినా ఒకే రిజల్ట్ ఇస్తారు అంతే. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 1, 2, 4 విజయాలు అందించారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మాత్రమే తిరుగుబాటు చూపించారు. పంచాయతీ ఎన్నికలు ఆయనకే ఇచ్చారు, మున్సిపాలిటీ ఎన్నికలు ఆయనకే ఇచ్చారు, పార్లమెంట్ ఉప ఎన్నిక గురుమూర్తి గాని అప్పుడు ఆయనకే ఇచ్చారు. చివరికి ఆ మొత్తం అంటే విస్ఫోటనం చెందిందంటే అది జరిగింది. నేను ఇప్పుడేమంటాను, మీరు అన్న వాట్ నెక్స్ట్. నేను పోలవరం 3 సార్లు సందర్శించాను. అంటే పోలవరం నిర్మాణం తర్వాత 48 గేట్లలో 24 గేట్లు తయారైన కూడా నేను ప్రెస్ నోట్ ఇచ్చి వచ్చిన. అక్కడ బ్రహ్మాండంగా తయారవుతుంది 2016 సంగతి, 17 మాసం తర్వాత పట్టిసీమ నీళ్లు వచ్చినప్పుడు కూడా నా రోమాలు నిక్కబడిచాయి. ఎందుకంటే రైతులే ఎక్కడి వాళ్ళైనా రైతులు నీళ్ళు వస్తున్నాయి సంతోషపడ్డా.
కానీ 5 ఏళ్లుగా ఎక్కడిదక్కడ ఆగిపోవడమే కాకుండా విధ్వంసం జరిగిందంట. ఉదాహరణకు సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసి కోర్టు కోసం మళ్ళీ సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయకుండా ఉన్నామని అనిపించారు. చూసింది కదా, ఈ విధ్వంసాన్ని మళ్ళీ కావాలంటే ఆ హుద్హుద్ తుఫాన్ వచ్చింది. సార్ రామ్మోహన్ రావు గారు ఐ థింక్ నెట్వర్క్ పోయినట్టుంది. శ్రీనివాస్ చౌదరి గారు సార్ శ్రీనివాస్ చౌదరి సబ్జెక్ట్ చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు వినిపిస్తుంది కదా? చెప్పండి.